అండి వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే చికెన్ ఫ్రై రెసిపీ అండి. దాని తయారీ విధానం చూద్దామా అండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. నాన్ వెజ్ కదా, నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. సో ఇప్పుడు వేడెక్కింది. దీంట్లో ముందుగా పచ్చిమిర్చి, దీంట్లో ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 7 పచ్చిమిర్చి అండి, సన్నగా పొడుగా కట్ చేసేసుకోవాలి. పక్కన ఒక కడాయి పెట్టుకొని వెడల్పుగా ఉండాలండి. ఎప్పుడు కానీ మనం చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై చేసేటప్పుడు కడాయిలో ఏదైనా వెడల్పుగా ఉంటే మంచిగా ఫ్రై చేయడానికి బాగుంటుందండి. అన్నీ మన ఇంట్లో ఉండేదే అండి పదార్థాలు, మనం వేరే ఏం యాడ్ చేసేది లేదు. చాలా సింపుల్గా త్వరగా అయిపోయే రెసిపీ అండి. ఎవరైనా చేసుకోవచ్చు. ముందుగా 1 kg చికెన్ అండి. దీన్ని బాగా 3 times బాగా వాష్ చేసి లాస్ట్కి నిమ్మకాయ ఉప్పు వేసేసుకొని బాగా వాష్ చేసేసి పక్కన పెట్టేసేయాలండి. పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఒక 2 minutes ఫ్రై చేసుకున్నామండి. వీడియోస్ చూస్తున్నారండి, చాలా థ్యాంక్స్. చూస్తున్నారు, వ్యూస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. మీ సపోర్ట్ ఉండాలి నాకు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి కుకింగ్ది, నేను ఒక్కొక్కటి పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ చూడండి, ఛానల్ని రూపీస్ కిచెన్ని చూడండి, షేర్ చేసుకోండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే లైక్ కొట్టండి. మీకు మన రెసిపీస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలండి. 2 minutes తర్వాత అండి 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మీరు మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి. ఇప్పుడు నేను 1 taste చేస్తున్నా కాబట్టి ఇంత వేస్తున్నా, అదే 1/2 taste చేస్తే సగం వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకుని ఒక 2 minutesకి దీంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. నేను ఎప్పుడు చెప్పేదండి, నాన్ వెజ్లో ఒక్కొక్కటిగా వేస్తే చికెన్ పీసెస్కి చాలా బాగా పడుతుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ ఒకటేసారి వేస్తే బాగుండదు. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1/4 teaspoon జీలకర్ర పౌడర్. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా కొంచెం డ్రై అయిందండి. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా మసాలా వేసుకోవాలి. టూ స్పూన్స్ ధనియా పౌడర్, టమాటా, ఉల్లిపాయ కొంచెం ఉడికినాక అప్పుడు కారం పొడి వేసుకోవాలి. దీన్ని ఇంకొక 5 minutes మూత పెట్టి ఉడికించుకుందామండి. జీలకర్ర పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో
ఒక ఉల్లిపాయ అండి సన్నగా ఇలా పొడుగా కట్ చేసేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అది వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, రెండు టమాటాలు అండి, చిన్న సైజ్ అయితే 2, పెద్దది అయితే 1 వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసుకున్నాం. రైస్లోకినా, చపాతీలోకినా, పుల్కోకిలో అన్నిట్లో బాగుంటుందండి ఇది. టమాటా ఉల్లిపాయ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో కారం యాడ్ చేసుకుందాం. చికెన్ ఇంకొంచెం ఉడకాలండి. కొంచెం ఉడికింది. ఇప్పుడు దీంట్లో 3 స్పూన్స్ కారం అండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా, ఇంకా గరం మసాలా కూడా వేస్తాం. ఇప్పుడు కారం పొడి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 స్పూను గరం మసాలా, ఇప్పుడు దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం చికెన్ కుక్ అవ్వాలి అందుకని. చూడండి, ఒక చిన్న టీ గ్లాస్ అంతానే వాటర్, ఎక్కువగా వేయొద్దు. అది కూడా ఫుల్ కాదండి, 1/2 గ్లాసే, ఎందుకంటే కొంచెం చికెన్ ఉడకాలి కాబట్టి. చికెన్ ఉడకలేదు, ఒక 60% ఉడికింది, ఇంకా కొంచెం ఉడకాలి అని చెప్పేసి వాటర్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తాం. మధ్యలో ఒకసారి తీసి, ఇది డ్రై అయిపోయిందండి. కొంచెం ఒక 3 పచ్చిమిర్చి సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఈ కారం అంతా దానికి పడుతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత అండి అయిపోయింది, చికెన్ బాగా డ్రై అయిపోయింది. మంచి పచ్చిమిర్చి అంతా వేసేసాము. మంచి కారం అంతా కూడా బాగుంటుందండి, స్పైసీగానే ఉంటుంది. మరీ అంత స్పైసీ, మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే కారం వేసుకోండి. ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే నేను వేసేదానికి ఇంకొక 1 స్పూన్ అన్న ఎక్కువగా వేసుకోండి. సో ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా అండి చికెన్. చూడండి, చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. అయిపోయిందండి, ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా చాలా అంటే చాలా సూపర్ రెసిపీ అవుతుందండి. ఈరోజు నేను డిష్ అవుట్ చేసేది లేదండి, ఇట్లనే కడాయిలోనే చూపిస్తాను. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చాలా ఈజీ అంటే ఈజీ, ఒక 15-20 మినిట్స్, 15 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్.